పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో నేనేం చెప్తున్నానంటే, ఏదైతే ఉన్నదో వీటికి సంబంధించి ఇవాళ రేపు సెల్ ఫోన్లోనే వరల్డ్ మన చేతుల్లోనేకి వచ్చేస్తూ ఉంది. యువత అటువైపు మళ్ళీంది. పొద్దు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా అదొక ఎజెండాగా ఉన్నది. పుస్తకం కాదు కానీ స్క్రీన్తోనే, అంటే సెల్ ఫోన్తోనే సంభాషణలు అయిపోయినాయి. స్టేటస్లు, ఎక్స్పీరియన్స్లు, రీల్స్, ఆలోచనలన్నీ ఆల్గోరిథమ్స్ వైపు యువత తమ దైనందిన జీవితాన్ని మలుచుకొని ముందుకు పోతూ ఉన్నాయి. మనం వాళ్ళని ఆపేటట్టుగా లేదు ఇప్పుడు. సో ఎటువైపు పోతారో వాళ్ళకే తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకే తెలియని అని కూడా అనలేను, వాళ్ళకే తెలియదు. సో అనేక అనుభవాలు మనకి చెప్తూ ఉన్నాయి. 2024లో సుమారు 850 మిలియన్ల మంది వివిధ పరిశ్రమల అంచనాలను సూచిస్తూ ఉన్నాయి. సో భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 2024లో 850 మిలియన్ల మంది, అంటే మిలియన్ అంటే 10 లక్షల మంది. సో వీళ్ళంతా అటువైపు కనెక్ట్ అయ్యారు. వీళ్ళలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య యూత్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. భారత యూత్, ఇండియాలో ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉన్నదో వాళ్ళు యావరేజ్గా 3 to 5, 6 అవర్స్ దీని మీద కేటాయిస్తున్నారు. అది వాట్సప్పా, ఇన్స్టాగ్రామా, యూట్యూబా, ఫేస్బుక్కా, షార్ట్ వీడియోసా, అనేక రకాల యాప్ల్లో వాళ్ళు గడిపేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇదని చెప్పేసి 16-24 ఏళ్ల యువత రోజుకి 4 గంటల పైగా టైం కేటాయిస్తుందని చెప్పేసి వరల్డ్ లెవెల్లో కూడా అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో గ్రామీణ ప్రాంత యువకులు కూడా ఆన్లైన్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వీడియోలు, ఉద్యోగ సమాచారం అందుబాటులో వచ్చినాయి. చిన్న వ్యాపారాలకు సంబంధించినటువంటి కంటెంట్ క్రియేటర్స్ అలా ఎదగటానికి సామాజిక ఉద్యమాలు, పౌర చైతన్యం, రాజకీయ చర్చలు, ఇలా అనేక అంశాల మీద ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇంటర్నెట్కి సంబంధించి కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఇదొక మానసిక దౌర్బల్యం కాకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కానీ అనేక పరిశోధనలు ఎటువైపు పోతున్నాడో మానవుడు, ఆధునిక మానవుడు నెట్లో, అదే నెట్ అంటే వల, జనరల్గా ఇంగ్లీష్లో నెట్ అంటే తెలుగులో వల, ఆ ఇంటర్నెట్లో పడిపోయాడు. ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 15-29 ఏజ్ గ్రూప్ వాళ్ళు యువత ఆత్మహత్యల ప్రధాన కారణాల్లో ఇది ఒకటిగా కనపడతా ఉంది. ఇది చూసి డిప్రెషను, ఆందోళన, మానసిక ఒత్తిడికి లోను కావటం, సోషల్ మీడియాలో వినియోగంలో ఎక్కువ యువత ఒంటరితనం, తక్కువ ఆత్మవిశ్వాసం, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండటం, ఇవన్నీ ప్రధాన అసంతృప్తి అధికంగా ఉండటం. సో ఇదే పరిస్థితి ఉంది. లైక్స్ సంఖ్య ఆధారంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకునే కార్యక్రమాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా స్క్రీన్ మీదనే 4 గంటల మించి అకాడమిక్ అయినా కూడా కేటాయించకూడదు. నిద్రలేమి సమస్య, కంటి సమస్యలు, అదేవిధంగా మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాకి సంబంధించి రాజకీయంగా చైతన్యవంతులైనప్పటికీ అదే సమయంలో ఫేక్ న్యూస్ 100కి 90% పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ఎవడి సిద్ధాంతానికి, ఎవడు రాద్ధాంతానికి వాడికి అనుకూలంగా రాసుకొని అసలు విషయాన్ని విశ్లేషణాత్మకంగా కాకుండా, వాస్తవంగా కాకుండా వాడు వన్ సైడ్ రాసి పక్కదారి పట్టిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవి కాకుండా బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ యాప్లు, ఇతర యాప్లతోని అనేక రకాల సమస్యలు ఇప్పటికే సైబర్ క్రైమ్ దాకా వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆర్థిక కోణంలో సోషల్ మీడియా కొత్త వినియోగ సంస్కృతిని తెరలేపింది. ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్లు, యువత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. అప్పటికప్పుడు సంతోషంగా ఖర్చు చేసేటువంటి అలవాటు పెరిగింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరిగినాయి. ఏదో ఒక ట్రెండ్ లాగా తయారైంది. ఇక మహిళలు, యువతపై దాని ఇంపాక్ట్ ఉన్నది, ఖాళీ టైంలో చూస్తుంటారు కాబట్టి. సోషల్ మీడియా వాళ్ళ భావ వ్యక్తీకరణ కోసం పెట్టింది. సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ వేధింపులు, శరీర రూపం ఒత్తిడి ఎక్కువ చేయటం, బాలికలను ఆన్లైన్ వేధింపులు, ఇట్లా అనేక అధ్యయనాల వల్ల వీళ్ళు ఇదవుతున్నారని చెప్పేసి మనకి అనేక రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సైబర్ క్రైమ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సోషల్ మీడియా ఉనికిలో కాదు, వినియోగం విధానంలో ఉంది. డిజిటల్ లిటరసీ లోపం వల్ల ప్రధాన కారణం భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ విమర్శనాత్మక ఆలోచన, మీడియా లిటరసీ ఇంకా పరిమితంగానే ఉంది. స్క్రీన్ టైమింగ్ నియంత్రణ, ఫ్యాక్ట్ చెకింగ్ అంటే దాన్ని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు, అది నిజమా కాదా అనేది, అది దాన్ని చూసుకునే పరిస్థితి అయితే లేదు ఇవ్వాలనేది మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఉన్నదనేది. సో కుటుంబాలకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి, ప్రభుత్వాలకు సంబంధించిన డిజిటల్ బాధ్యతని డెవలప్మెంట్ చేయాలి. అది సమాజ ప్రయోజనాలకి, కుటుంబ ప్రయోజనాలకి ఉండే విధంగా దీన్ని మలుచుకోవాలి. సో అంతే తప్పితే మౌనంగా పెరుగుతున్న మానసిక చీకట్లు తొలగించి వెలుగుల వైపు నడిపించాలి. ఫోన్ కేవలం యంత్రం కాదు, అది భవిష్యత్తును మలిసే సాధనంగా ముందుకెళ్ళాలి తప్పితే అది మనని నియంత్రించేదానిలాగా, అది మనని నాశనం చేసేదానిలాగా ఉండకూడదు. సో అందుకోసం సెల్ ఫోన్తోనో ఇంటర్నెట్తోనే ప్రపంచం కాదు, అది వన్ ఆఫ్ ద పార్ట్ రైప్లో తప్పితే
ఆ విధంగా ముందుకు పోవాలి. కెరియర్కి సంబంధించి ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి ఉపయోగించుకోవాలి, సమాచారం కోసం ఉపయోగించుకోవాలి తప్పితే ఇక అది లేకపోతే మనం బతకలేమన్న సొంతంగా తయారు కాకూడదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.